అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం కురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్నటువంటి వేదసారం వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, ఇంద్రో వృత్వగుం హత్వా అసురాన్ పరాభావ్య సోమావాస్యాం ప్రత్యాగచ్చత్ తే పితరః పూర్వేద్యురాగచ్చన్ పితॄను యజ్ఞో గచ్చత్. మనం ఏ కార్యాన్ని, వివాహం కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, ప్రతిష్టా సంబంధమైనటువంటి మహత్కార్యములు ఏవైనా మనం చేయడానికి ఒకరోజు ముందుగా నాందీ సమారాధన అని చేస్తాం. గత ధారావాహికలో శ్రాద్ధం అనేటువంటి పదానికి చేయాల్సినటువంటి విధానం ఏమిటి, శ్రద్ధయా ధీయతే శ్రాద్ధం అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అలాంటిదే ఆ శ్రాద్ధానికి సంబంధించిన అంశాన్ని మనం ప్రతిష్టాది మహత్కార్యాలు, ఉత్కృష్టమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ఒకరోజు ముందుగా మనము నాందీ సమారాధన అని చేస్తాం. నాందీ సమారాధన అంటే ఏంటి అంటే, అనస్మద్ వృద్ధ శబ్దానాం అరూపానామ గోత్రినాం అనాంనామ తిలాద్యయిశ్చ నాందీ శ్రాద్ధం విధీయతే. నాంది అంటే అదొక శ్రాద్ధము అని. అది ఎలాంటి శ్రాద్ధం? మనం అన్నింటికి నాంది పలుకుతున్నాం కదా అని అంటాం. అంటే ప్రారంభంలో మీరు ఎవరికి పూజ చేయాలి అని అంటే పితృదేవతలకు పూజ చేయాలి. అలాంటి పితృదేవతలు ఎలా వస్తారు అనే ప్రశ్నకు యజుర్వేదం ఈ విధంగా సమాధానం చెప్తోంది. ఇంద్రో వృత్రగుం హత్వా అసురాన్ పరాభావ్య సోమావాస్యాం ప్రత్యాగచ్చత్ తే పితరః పూర్వేద్యురాగచ్చన్. నువ్వు చేసేటువంటి యజ్ఞం ఉంది కదా, యజ్ఞానికి ఒకరోజు ముందుగా పితృని యజ్ఞో గచ్చత్. ఒకరోజు ముందుగా ఈ పితృదేవతలందరూ కదిలి నీ ఇంటికి వస్తున్నారు. తందేవా పునరయాచంత తమేభ్యోన పునరదదుః. ఎందుకని వస్తున్నారు అని అంటే, నీవు చేసేటువంటి కర్మ శ్రద్ధగా చేస్తున్నావా లేదా, చిత్తము శివుని మీద భక్తి ఇంకో దానిపైన ఉందా లేదా, లేక వీడు చేయాల్సినటువంటి క్రతువును పితృదేవతలక లేక గురువులక, చేసేటువంటి విగ్రహారాధనక లేక వేద ధర్మానిక లేక లోక ధర్మానిక, ఏ రకంగా చేస్తున్నాడు అని చూడడానికి పితృదేవతలు వస్తారు. వాళ్ళు ఏ రూపకంగా వస్తారు? కంటికి కనబడరు కదా, వాళ్ళు ఎలా ఉంటారు అనే ప్రశ్నకు మానవుడు కనిపించేటువంటి దేహం, పితృదేవతలు ఎలా ఉంటారు అని అంటే, ఆత్మనేమో అంగుష్టం, అంటే ఎవరి బొటనవేలు ఎంత ఉంటుందో ఆత్మ అనేటువంటిది అంతే ఉంటుంది. అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత. అదే విధముగా హృదయం ఎంత ఉంటుంది అంటే ముష్టి ప్రమాణం అని చెప్పినారు. ఎవరి పిడికిలి ఎంత ఉంటుందో వారి యొక్క హృదయం అంతే కొలతలో ఉంటుంది అని. ప్రేత ఒక చేయి పొడవులో ఉంటాడు, ఒక మూరెడు. ఎవరి యొక్క హస్తము ఎంత అయితే ఉంటుందో ప్రేత అంత ఉంటుంది. ప్రేతత్వ విముక్తి అయిన తర్వాత పితృదేవతలు సూక్ష్మ రూపంలో ఉంటారు. అంటే గృధ్ర, వాయస, జలచర. జలచరములు అంటే చేపలు, జలములో ఉండేటువంటివి తిమింగలములు, ఇంకా మనకు తెలియని వందలాది జీవరాశులు ఉంటాయి. ఆ రూపకంగాను
అదే విధముగా వాయసం అంటే కాకి రూపకంగాను, గృధ్ర అంటే గద్ద రూపకంగాను మనకు ఆశీర్వచనం ఇవ్వడానికి వాళ్ళు వస్తారు. ఎక్కడి నుండి వస్తున్నారు అంటే వాళ్ళు పితృలోకం నుండి వస్తున్నారు. సోమావాస్యాం ప్రత్యాగచ్చతు తే పితరః పూర్వేద్యురాగచ్చన్. తే పితరః ఆగచ్చన్ను పూర్వేద్యు. ఒక రోజు ముందుగా వచ్చి అక్కడ ఉంటున్నారు. ఎందుకని వస్తున్నారు అంటే పితృన్ యజ్ఞో గచ్చత్. నీవు చేసేటువంటి వివాహం అనే యజ్ఞమా, ఉపనయనం అనే యజ్ఞమా, ప్రతిష్ఠ అనే యజ్ఞమా, ఆ యజ్ఞమును చూడడానికి నిన్ను ఆశీర్వచనం చేయడానికి వస్తున్నారు. పితృన్ యజ్ఞో గచ్చత్ తందేవా పునరయాచంత తమేభ్యో న పునరదదుః తే బ్రువన్ వరం వృణామహై. నీవు చేసేటువంటి కర్మను చూసి నీకు వరం ఇవ్వడానికి వస్తున్నారు. ఏమిటి ఆ వరము? వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా హరించుకొని వెళ్ళిపోతారు. పితృదేవతలు ఎప్పుడు ఉట్టిగా వెళ్ళరు. హ్లీకాహి పితరః ఓష్మనో వ్యాహృత ఉపాస్తే ఊష్మభాగాహి పితరః ప్రాశ్యాన్న ప్రాశ్యామితి యత్ప్రాశ్నీయాద్ జన్యమన్నమద్యాద్ ప్రమాయుకస్యాద్ యన్న ప్రాశ్నీయాద్ అహవిస్యాద్ అవఘ్రేయమేవా తన్నేవ ప్రాశితం. ఎవరైతే కర్త ఉంటారో వారిని హరించుకొని పోతారు. మరి అలాంటి సమయంలో ఏమి చేయాలి అని అంటే తన పైన ఉండేటువంటి వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రాన్ని తీసి అక్కడ వేసేయాలి. అలా వేస్తే ఏమవుతుంది? వీరం వా వై పితరః ప్రయంతో హరంతి వీరం వా దదతి. వీడిలో ఉండేటువంటి చెడు కర్మనంతా హరించుకొని వెళ్ళి వీరత్వం అనేటువంటి వరాన్ని ఆ కర్తకు ఇస్తున్నారు. వీరత్వము అంటే ఏదో కత్తులో లేక గొడ్డల్లో పట్టుకొని బయటికి వెళ్ళి గొడవ పడ్డానికి కాదు. వీరత్వం అనేటువంటి పదానికి పర్యాయము, దానికి అర్థము నీవు విద్యను అభ్యసించడంలోనో లేక దానము చేయడంలోనో సద్గుణములోనో ఉండేటువంటి శౌర్యము, వైభవాన్ని నీకు కలిగిస్తారు. అది పితృదేవతలు మనకి ఇచ్చేటువంటి వరం. తే బ్రువన్ వరం వృణామహై వీరం వా వై పితరః ప్రయంతో హరంతి వీరం వా దదతి దశాంఛినక్తి హరణభాగాహి పితరః పితృనేవ నిరవదయతే ఉత్తర ఆయుషి లోమఛందీత పితృనా గుహ్యే తర్హి నేదీయః. వాళ్ళకి నీవు ఏం చేయాలి అంటే శ్రద్ధగా ఈ కర్మను ఆచరించే ముందు పితృదేవత స్మారకంగా వారికి పాద్యములను, గంధములను, భోజనములను పెట్టాలి. అది ఏ రకంగా? అనస్మత్ వృద్ధ శబ్దానాం. వృద్ధ అనేటువంటి శబ్దం, ముసలి అనేటువంటి శబ్దం పలకకూడదు. అస్మత్ అంటే నా యొక్క అనేటువంటి శబ్దాన్ని కూడా పలకకూడదు. అంటే తండ్రి అనేటువంటి పదానికి అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. గురువు తండ్రే, మార్గదర్శి తండ్రే, పితృతుల్యుడు అని అంటాం. మనకి చెడు చేసేవాడు కూడా తండ్రే. ఎందుకు? వాడు చెడు చేస్తున్నాము అని నిన్ను నిందించకపోయింటే నీవు ఈ స్థాయికి వచ్చేవాడివి కాదు కదా. ప్రప్రథమంగా నిన్ను అభినందించేటువంటి వాడు నీ చెడు కోరేటువంటి వాడే. వాడిని ఎప్పుడూ పోషిస్తూ ఉండాలి. అలాంటి వాడు కూడా పితృతుల్యుడే. తల్లి యొక్క తండ్రి, తాతగారు, ఆయన తండ్రి సమానుడే. అలా వీళ్ళందరూ తండ్రి సమానులు అవుతారు. తర్వాత తండ్రికి సేవ చేసినటువంటి వాళ్ళంతా తండ్రి సమానులు అవుతారు. తండ్రితో సహవాసం చేసినటువంటి వాళ్ళంతా తండ్రి సమానులు అవుతారు. కాబట్టి అనస్మత్, అస్మత్ అనేటువంటి శబ్దాన్ని చెప్పకూడదని చెప్పినారు. వృద్ధ శబ్దానం, వృద్ధ ముసలివారు అనేటువంటి భావము కానీ ఆ శబ్దం కానీ పలకకూడదు. అరూపాణం, వాళ్ళకు ఒక రూపం, ఈ రూపం ఉంటుంది, వారి యొక్క చేతులు ఇవి, వారు వసుగణము, రుద్రగణము, ఆదిత్యగణము, మహద్గణము అనేటువంటి గణములతో కూడి ఉన్నటువంటి పేర్లను కూడా అక్కడ చెప్పకూడదు. అరూపాణం, అగోత్రిణం, గోత్రములు, ఫలానా గోత్రంలో వారు పుట్టినారు అనేటువంటి శబ్దము, ఆ గోత్రనామోచ్చారణ శబ్దం కూడా అక్కడ ఆ నాంది శ్రాద్ధంలో చెప్పకూడదు. అనాంనామ పేర్లు, అదే విధముగా వారి యొక్క ఫలానా యజ్ఞేశ్వరుడు, నారాయణుడు, శ్రీనివాసుడు అనేటువంటి పేర్లు కూడా పలకకూడదు. అనస్మత్ వృద్ధ శబ్దానాం అరూపా నామగోత్రినాం అనాంనామ తిలాద్యైశ్చ, నువ్వులు కూడా అక్కడ విడిచిపెట్టకూడదు. దేనికి ఇది?
శుభాది కార్యాలు చేసేటప్పుడు చేసేటువంటి ఈ నాంది శ్రాద్ధంలో ఆచరించేటువంటి విధానాన్ని మనకు వైదిక స్మృతి ఈ రకంగా తెలుపుతూ ఉంది. వృద్ధ శబ్దము కానీ, పేర్లు కానీ, గోత్రములు కానీ, తిలలు కానీ అక్కడ విడిచిపెట్టకూడదు, ఇవి చెప్పకూడదు అని చెప్పినారు. అలా ఈ నాంది శ్రాద్ధాన్ని ఆచరించాలి. పితామహ ప్రపితామహ పితరః మాతామహ మాతుః పితామహ మాతు ప్రపితామహ సపత్నీకాః ప్రపితామహీ పితామహీ మాతరః గోత్రాః అంటూ ఈ రకంగా వాళ్ళ యొక్క పేర్లు లేకుండా, గోత్రము చెప్పకుండా అక్కడ దర్భలను కానీ, గరిక కానీ, ఆమలక ద్రవ్యం ఏదైనా ఎండినటువంటి పదార్థముల చేత ఆ నీళ్లను అక్కడ విడిచిపెట్టినట్టయితే ఆ నీళ్లను వారు స్వీకరించి, ఎలా స్వీకరిస్తారు అనే ప్రశ్నకు సమాధానం నీళ్లల్లో కానీ, వాయురూపకంగా కానీ, లేక గృధ్ర వాయస గద్దల రూపంలో కానీ, కాకుల రూపంలో కానీ, పక్షుల రూపంలో కానీ వచ్చి వారు తీసుకొని నీవు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దానిని శుభముగా చేసేటట్టుగా నీకు వీరత్వాన్ని ప్రసాదిస్తారు అని మనకు ధర్మ సూక్ష్మ గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. నమస్కరోతి నమస్కారో హి పితృనాం నమో వః పితరో రసాయ నమో వః పితరశుష్మాయ నమో వః పితరో జీవాయ నమో వః పితరస్వధాయై నమో వః పితరో మన్యవే నమో వః పితరో ఘోరాయ పితరో నమో వః. ఈ విధముగా శ్రాద్ధ కర్మను శ్రద్ధగా ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు మనకు వీరత్వం అనేటువంటిది ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతు యథా రాజా సత్యా ఏత ఆశిషస్సంతు సత్యాస్సంతు యజమానస్య కామాః. ఈ రకంగా ఆయుష్ను, కీర్తిని, యశస్సును, ధనాన్ని అంతా కూడా మనకు కలిగిస్తారు పితృదేవతలు అని ఈ శ్రాద్ధం అనేటువంటి కర్మను ఆచరిస్తే ఏ రకంగా చేయాలి అనేటువంటి విధానాన్ని మనకు ఈ ధర్మ గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. శ్రాద్ధానికి కొంతమంది దేవతలు ఉన్నారు. వారు ఎవరు, ఆ దేవతలు ఎవరు అని అంటే, శ్రాద్ధంలో ఒకరు పితృదేవతలు, 2 విశ్వేదేవతలు, 3 శ్రాద్ధ సంరక్షకులు, 3 విధాలుగా దేవతలను విభజించినారు. అయితే దక్ష ప్రజాపతికి విశ్వాదేవి అనేటువంటి కూతురు ఉన్నది. ఆమెకు 10 మంది సంతానం. ఆ 10 మంది సంతానంలో ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క విధాలుగా పురూరవుడు, ఆర్ద్రవుడు, తర్వాత సత్య, వసు, ధురి, విలోచన అనేటువంటి పేర్లతో 10 మంది ఉన్నారు. ఒక్కొక్క శ్రాద్ధానికి ఒక్కొక్క అధిదేవతను నియమించినాడు బ్రహ్మ. అది ఎలా ఉంటుంది ఆ క్రమము అంటే, ఇష్టిశ్రాద్ధే క్రతుర్దక్షౌ నాంది ముఖే సత్యవసవః నైమిత్తికే కాలకామౌ కామ్యే చ ధురి విలోచనౌ పురూరవార్ధవాశ్చ పార్వణే సముదాహృతౌ. క్రతువు, దక్షుడు, సత్యుడు, వసువు, కాలుడు, కాముడు, ధురి, లోచనుడు, పురూరవుడు, ఆర్ద్రవుడు అనేటువంటి ఈ 10 మంది ఆ విశ్వాదేవి యొక్క సంతానం. ఇష్టిశ్రాద్ధే క్రతుర్దక్షౌ. ఇష్టిశ్రాద్ధములు అంటే వృద్ధి కార్యాలు. ఈ మహత్తుగా చేసేటువంటి యజ్ఞాలన్నింటికీ కూడా దక్షక్రతు సంజ్ఞిక విశ్వే దేవాః అనేటువంటి ఆ ఇద్దరి, దక్ష సంజ్ఞికునికి, క్రతు సంజ్ఞికుడికి అక్కడ శ్రాద్ధానికి దేవతలుగా ఆరాధించాలి, విశ్వే దేవతలుగా ఆరాధించాలి. అదే విధముగా వివాహము, ఉపనయనము, జాతకర్మ, నామకరణం ఇలాంటి కార్యాలకు సత్య, వసువు అనేటువంటి దేవతలుగా వారిద్దరిని ఆచరించాలి. ఆ తరువాత తీర్థే ధురి విలోచనం, తీర్థశ్రాద్ధాలు అని అంటాం. అంటే ఏవైనా కాశీ, రామేశ్వరము ఇత్యాది క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేసుకుంటాం కదా, అక్కడ ధురి విలోచనులు అనేటువంటి పేరుతో ఏకోద్దిష్ట శ్రాద్ధానికి కాలకామక సంజ్ఞికులుగా, అదే విధముగా మహాలయ పక్షములు వచ్చినప్పుడు ధనురుచి సంజ్ఞికులుగా, ఈ విధముగా ఒక్కొక్క శ్రాద్ధానికి ఒక్కొక్క దేవతలుగా ఆ విశ్వదేవతలకు మనం అర్చన చెయ్యాలి. అంటే ఈ విశ్వంలో ఉండేటువంటి దేవతలకు ఆధారభూతమైనటువంటి వాళ్ళు ఈ 10 మంది కాబట్టి, ఈ 10 మంది మనం ఈ 10 మందికి మనం ఎప్పుడైతే ఆచరిస్తామో
ఏం క్రతువు ఆచరిస్తాం వారికి అంటే పితృదేవతలతో సమానంగా వారికి భోజనం పెడతాం, వారికి పాద ప్రక్షాళన చేస్తాం, వీళ్ళకి ఏవైతే ద్రవ్యం ఇస్తామో వారికి ఆ ద్రవ్యాన్ని ఇస్తాం. అంటే మనకు శ్రాద్ధాన్ని రక్షించేటువంటి విధానముగా వీరికి మనం ఈ రకమైనటువంటి ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థాప్సుషదో మహినైకాదశస్థతే దేవా యజ్ఞమిమంజుషధ్వం. విశ్వేదేవతలు మొత్తం భూమి నుండి అంతటా ఆవరించి ఉన్నారు. అది ఎలా అని అంటే ఏ దేవా దివ్యేకాదశస్థా, దివి అంటే ఆకాశం, అక్కడ 11 కోట్ల మంది సంచరిస్తూ ఉన్నారు. పృథివ్యా మధ్యేకాదశస్థా, భూమి పైన 11 కోట్ల మంది సంచరిస్తూ ఉన్నారు. అప్సుషదో మహినైకాదశస్థా, అప్సు అంటే నీళ్లు, నీళ్లలో 11 కోట్ల మంది జలచర రూపాలుగా ఉన్నారు. ఈ విధముగా ఈ 33 కోట్ల మందికి వీళ్ళే అధిదేవతలుగా వాళ్లకు మనం అర్చన చేయాలి. విశ్వేదేవాహ తుష్ట వరద భవంతు, వారిని తృప్తిపరచాలి. ఎలా తృప్తి ఉంటుంది? అన్నేన క్షణికా తృప్తి, అన్నం పెడితే అమ్మయ్య కడుపు నిండింది చాలు అని అనుకుంటారు. అది విశ్వేదేవతలకు మనం చేసేటువంటి విధానం. అదేవిధంగా పితృగణములు ఇంతకుముందే చెప్పినాం కదా. పితామహ ప్రపితామహంలో వసు రుద్ర ఆదిత్య అనేటువంటి గణములు ఉన్నాయని గత ధారావాహికలో చెప్పినాం. వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. తల్లి తరపున వచ్చేటువంటి వాళ్ళంతా కాళీ లక్ష్మీ సరస్వతి స్వరూపకంగా చెప్పబడ్డది. నాగరఖండం స్కందపురాణంలో వచ్చేటువంటి నాగరఖండంలో ఈ విషయం అంతా కూడా చాలా విపులంగా మనకు చెప్పబడ్డది. అందుకని శ్రాద్ధాన్ని ఖచ్చితముగా ఆచరించాలి అని మనకు ఈ గ్రంథములన్నీ తెలుపుతూ ఉన్నాయి. శ్రాద్ధములు ఎన్ని రకాలు అనే ప్రశ్నను మనం వేసినట్టయితే 12 రకాలు అనేటువంటి సమాధానం మనకు ఈ గ్రంథములు తెలుపుతూ ఉన్నాయి. నిత్యం నైమిత్తికం కామ్యం వృద్ధ్యశ్రాద్ధం సపిండనం పార్వణం చేది విజ్ఞేయం గోష్ఠ్యం శుద్ధ్యర్థమష్టకం కర్మాంగం నవమం ప్రోక్తం దైవికం దశమస్మృతం యాత్రాస్త్వైకాదశం ప్రోక్తం పుష్ట్యర్థం ద్వాదశం స్మృతం. భవిష్యత్ మహాపురాణంలో విశ్వామిత్ర స్మృతి చెప్పినటువంటి విధానం 12 రకాల శ్రాద్ధాలు ఉన్నాయి. నిత్య శ్రాద్ధము అంటే రోజు పితృదేవతలను స్మరణ చేసుకొని వారి స్మారకంగా మనం చేసుకునేటువంటి పనులను మనం ఆచరించుకోవడం. అది బ్రహ్మయజ్ఞంలో వచ్చేటువంటి పితృతర్పణమే కావచ్చు, లేక పితృదేవతల రూపకంగా మనం ఏదైనా కొంత భాగాన్ని పక్షులకు కానీ లేక జంతువులకు కానీ పెట్టేటువంటి విధానం కావచ్చు, దాన్ని నిత్య శ్రాద్ధము. నైమిత్తిక శ్రాద్ధం, నైమిత్తికము అంటే నిమిత్తకంగా చేయడం. కొంతమంది ఏం చేస్తారు అంటే అష్టమి, నవమి, ద్వాదశి అనేటువంటి తిథులకు పితృదేవతల అనుగ్రహం కోసం శ్రాద్ధం చేస్తూ ఉంటారు. దాన్ని నైమిత్తిక శ్రాద్ధం. తర్వాత కామ్య శ్రాద్ధం. కామ్యము అంటే కోరికలు అని అర్థం. కోరికల కోసం కొన్ని శ్రాద్ధాలు ఉన్నాయి. ఏమిటి ఆ కోరికలు అంటే ప్రేతత్వ విముక్తి కోసం దేహత్యాగం చేసిన తర్వాత 12వ రోజు నాడు ద్వాదశాహం నాడు సపిండీకరణం అనేటువంటి శ్రాద్ధం చేస్తారు. ప్రేతత్వ విముక్తి కలిగి వారు పితృదేవతల్లో కలిసిపోవాలి అనేటువంటి చేసేటువంటి శ్రాద్ధాన్ని కామ్య శ్రాద్ధము అని. ఇంకా ఏవైనా ఇతర కామ్యములకు కూడా ఆచరిస్తూ ఉంటారు. నిత్యం నైమిత్తికం కామ్యం. వృద్ధి శ్రాద్ధం సపిండనం. వృద్ధి శ్రాద్ధం అంటే వివాహము కానీ ఉపనయనం కానీ ప్రతిష్టా కార్యాలు కానీ లేక సోమయాగములు కానీ ఇవన్నీ కూడా వృద్ధి కార్యాలు. వీటికి ముందు ఆచరించేటువంటి శ్రాద్ధాన్ని వృద్ధి శ్రాద్ధము అని. సపిండనం పిండ ప్రధానము. సాపిండ్యము అంటే ప్రేతగణాన్ని అక్కడ దోసపిండములాగా ఒక పిండాన్ని చేసి ఈ పితృపితామహ ప్రపితామహులను వాళ్ళను సంగచ్చధ్వం సంవదధ్వం సంవోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానావుపాసాతే అనేటువంటి మంత్రముల చేత వారిద్దరిని పిండ సంయోజనము ఉదక సంయోజనము చేసి పితృదేవతా గణంలో కలిపేటువంటి విధానాన్ని సాపిండనము అని అంటారు. ఇది ఒక విధానం. పార్వణ శ్రాద్ధం అంటే ఏ రోజైతే గతించినటువంటి పురుషుడికి మనం శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉన్నామో దాన్ని పార్వణము అని అంటున్నాం. పార్వణ శ్రాద్ధం. తర్వాత గోష్ఠ శ్రాద్ధం. ఏదైనా ఒక పుణ్యక్షేత్రమందు అక్కడ గోష్ఠము అంటే గోవులు నివసించినటువంటి స్థలాన్ని గోష్ఠము అని అంటాం. ఆ నమో గోష్ఠ్యాయచ అని రుద్రంలో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాం మనం. గోవుల సమీపాన గోవులను కాచి గోవులనే
తన యందు నిలుచుకున్నటువంటి పరమాత్మకు మేము నమస్కరిస్తున్నాము అని. అలాంటి గోష్ఠశాలలో పెట్టేటువంటి శ్రాద్ధాన్ని గోష్ఠ శ్రాద్ధము అని అంటారు. సమూహముతో అంటే ఏదైనా సమూహంతో సామూహికంగా చేస్తారు కదా, ఓ 10 మంది కలిసి ఒకే దగ్గరికి వెళ్తారు. అలా వారు చేసేటువంటి విధానాన్ని గోష్ఠి అని కూడా వ్యవహరింపబడుతుంది. అలా చేసేటువంటి దాన్ని గోష్ఠీ శ్రాద్ధము అని. ఆ తర్వాత శుద్ధి శ్రాద్ధం. మనం ఎప్పుడైనా ఇల్లు శుద్ధి కావాలి అంటే చాలామంది చెప్తారు పెద్దలకు చేస్తున్నాము అని. అలా శుద్ధి శ్రాద్ధం, సీమంతము, ఉన్నయనము, పుంసవనము ఇత్యాది కార్యాలకు ఈ శుద్ధి శ్రాద్ధం అనేటువంటి కర్మను ఆచరించాలి. దైవికం, యాత్ర, పుష్టి అనేటువంటి 3 విధాలు. దైవిక శ్రాద్ధాలు అంటే మీకు తెలియకుండా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచరించేటువంటి దాన్ని దైవిక శ్రాద్ధం, దైవదత్త శ్రాద్ధము అని అంటారు. తర్వాత యాత్రాస్థలం అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా. 7 మోక్షపురములు అని ఉన్నాయి. మాయాపురము అంటే హరిద్వారము, అవంతికాపురము అంటే ఉజ్జయిని, అయోధ్య, కాశీ, కాంచీ అని ఈ రకంగా 7 నగరములలో చేసేటువంటి మోక్ష శ్రాద్ధాలను యాత్రా శ్రాద్ధములు అని. ఈ విధముగా మనకు శ్రాద్ధముల యొక్క లక్షణాలు మనకు వైదిక స్మృతులు తెలుపుతూ ఉన్నాయి. ఇలాంటి శ్రాద్ధాలను ఆచరించడం వలన వీరం వా వై పితరః ప్రయంతో హరంతి వీరం వా దదతి దశాంచినక్తి. మనకు వీరత్వం అనేటువంటి గొప్పదైన యశస్సును, ఆయుష్ను, తర్వాత ధనాన్ని మనకి ఇస్తారు అని మనకు ఈ ధర్మ మార్గములన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. పితృదేవత స్మరణ, పితృదేవతలకు సేవ, వాళ్ళు గతించిన తరువాత వారి యొక్క గుర్తులుగా ఉండేటువంటి మనము చేయాల్సినటువంటి కర్మను ఈ వైదికంలో ఉండేటువంటి ధర్మం అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి శ్రాద్ధ దినము నాడు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు శ్రాద్ధం పెట్టే దగ్గరికి వెళ్ళవద్దు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు శవాన్ని మోయవద్దు. అలాంటివి నమ్మకండి. అలాంటివి ఎక్కడా ఏ వేదము చెప్పదు. ఎక్కడైతే ఆపదలో ఉంటారో వారికి సహాయం చేయండి, మీరు సహాయపడండి, అదే మీకు ఐశ్వర్యం. ఎవరైనా సరే వాళ్ళంతా పితృదేవత స్వరూపకంగా ఉండేటువంటి వాళ్ళే. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకా మనం వేదసారం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం ముందు చేస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.